కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం అప్పుడు ఆదాము సమస్త జంతువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించింది ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చింది. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడెను.
ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి బిందు ప్రధాని వద్ద తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ బిందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ బిందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పారు. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచారు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదకస్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నాడు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతివాడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. హల్లెలూయా. రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. ఎక్కడ? కుడి పార్శ్వము. ఎవరు కుడి పార్శ్వన ఎవరు నిలబడుతున్నారు? రాజుగారి కుడి పార్శ్వమున రాణి గారు ఉంటుంది. రాజుకి రాణి గారు కుడి చేతి వైపు ఉంటుంది. ఎందుకు ఎడం చేతి వైపున కూర్చోమంటారు? ఆడపిల్లలు ఎడం చేతి వైపు ఉంటారా? వాక్యం చెబుతున్న దాని ప్రకారం ఆయన ఈ పూటకు రాజు, వాళ్ళకి ఆయన రాజు. వాళ్ళందరికంటే కూడా మంచి సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. అట్లాగే మౌనిక ఈ పూటగా రాణి. అంచేత రాజుగారి కుడి పార్శ్వం కుడి వైపున రాణి గారు కూర్చుంది. వాళ్ళిద్దరూ ఈ రోజున మీరు అవునన్నా కాదన్నా రాజు రాణిలే. మనందరం కూడా ఫ్రెండ్షిప్లో వీక్షిప్లో అంతవరకే. అంచేత దేవుని వాక్యంలో ఆ విధంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ అట్లా కూర్చోబెడతాం. సరే, చెయ్య ఎడం చెయ్య అనేది తీసి పక్కన పెడితే రేపటి రోజున అది ఆ పై చేయి కాకుండా ఉంటే చాలు. నేను చెప్పింది అర్థమైందా? పెళ్లి చేసేటప్పుడు కుడి చేతి వైపున కూర్చున్నా ఎడం చేతి వైపున కూర్చున్నా ఆడపిల్లలు ఎప్పుడు కూడా
కుడి చెయ్యో ఎడం చెయ్యి అయి ఉండాలి, కానీ పురుషులకి పై చెయ్యి కాకూడదు. నాకు తెలిసినంత వరకు మా అమ్మాయి అంటే ఇప్పటికీ కాదు అంటే మేము ఒప్పుకోం. ముందు సంతోషం. యూదులు అనబడినటువంటి ఆ ప్రజల్లో నుండి లోకానికి రక్షకుడు వచ్చాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి బైబిల్లో 2 ప్రధాన భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్నదంతా కూడా యూదులకి, ఆ యూదా దేశంలో జరిగినటువంటి సంగతులకి సంబంధించినటువంటిది పాత నిబంధన. పాత నిబంధనలో ఒక కాలంలో చెప్పిన సంగతులు కాదు. రకరకాల భక్తులు, వాళ్ళు కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తుల గురించి చెప్తా ఉన్నారు. వేరు కాలాల్లో చెప్పారు, వేరు సమయాల్లో చెప్పారు, వేరు వ్యక్తులు చెప్పారు. అందరూ చెప్పినా ఒక వ్యక్తి గురించి చెప్పారు. అదంతా పాత నిబంధన అంటారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఏ వ్యక్తిని గురించి అయితే ఆ లేఖనాలు అని అంటారు వాటిని, లేదా ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఆ ప్రవచన మార్కు, లూకా, యోహాను అని 4 వ్యక్తులు ఉంటారు. వారు ఆ యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుండి ఆయన చనిపోయేదాకా, చనిపోయి సమాధి చేసిన తర్వాత ప్రకటన మొదలది సృష్టించి, స్త్రీలుగా సృష్టించి ఆయన ముందు పెడితే, ఇవి నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి అంటుందంట. అంటే అర్థం ఏంటంటే, పురుషుడు పడుకున్న, నిద్ర లేచిన, మేలుకొన్న, ఎక్కడికన్నా వెళ్ళినా, ఏ ప్రదేశానికి పోయినా ఆ పురుషుడికి ఎల్లప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి అంటే, ఇదిగో చేసుకోబోయేటటువంటి మౌనిక అనేటటువంటి వ్యక్తి. అట్లాగే ఇప్పుడు చేసుకున్న పురుషులు కూడా అంతే అనుకోండి. ఎక్కడికి పోయినా ఇంటికి పోవాలి, మా ఆవిడ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది, ఏముండి పెట్టిందో అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి త్వరగా వెళ్తూ ఉంటారు. మైక్ ఇచ్చారు, సరే కదని చెప్పి సాక్ష్యం మొదలు పెట్టింది. కాశీ గారండి, నా పేరు పలానా అండి, నాకు పెళ్ళైంది, నాకు 2 పిల్లలు, నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో మేము భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నాం, కానీ తర్వాత భర్త నన్ను పట్టించుకోవడం మానేశాడు. భర్తకి దెయ్యం పడతా ఉంటుందండి. రాత్రిపూట కంగానే ఆయనకు దెయ్యం పట్టుద్ది. నేను చీపురు తీసుకుని ఆ దెయ్యాన్ని ఎలగొడతా ఉంటాను. చీపురు తీసుకొని నేనే దెయ్యాన్ని వెలగొట్టుకుంటా ఉంటాను. ఆయన నాతో కాపురం చేసి దాదాపుగా 12 సంవత్సరాల పైన అవుతా ఉంది. 12 సంవత్సరాలుగా ఆయన నాతో కాపురం చేయటం లేదు. ఉన్న వాస్తవం, ఆమె చెప్పినట్టు నేను మీతో చెప్తున్నా. 12 సంవత్సరాలుగా ఆయన నాతో కాపురం చేయటం లేదు. మొదట్లో కాపురం చేశాడు పెళ్ళైన కొత్తలో. తర్వాత దెయ్యం పట్టడం వల్ల ఆయన మనిషి మామూలుగానే ఉంటాడు, పగలంతా బాగానే ఉంటాడు, రాత్రి కాగానే దెయ్యం పట్టుతాడు. సరే, ఇప్పుడు ఏం జరిగిందమ్మా అంటే చెప్తుంది. నేను గతించిన కాలంలో మాది రోడ్డు పక్కన టీ స్టాల్ అండి. టీ స్టాల్ అయితే మేము రోజు మా టీ స్టాల్కి రోడ్డు ప్రక్కన కాబట్టి అనేక మంది వచ్చి అక్కడ వచ్చి టీ తాగుతూ ఉంటారు. కొంతమంది లారీలోళ్ళు, లేకపోతే ఈ ఆర్టీసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి టీ తాగి పోతూ ఉంటారు. అయితే ఒక సంగతి ఏంటంటే, మరట ఈమె ఒక లారీ డ్రైవర్కి అక్రమ సంబంధం పెట్టుకుందంట. భర్తకు తెలుసు, కానీ ఆయన సాక్ష్యం భయంకరమైన పాప జీవితం జీవిస్తూ ఉంది. ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకటితో భర్త ఉన్నాడు, ఉన్నప్పటికీ అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నటువంటి అమ్మాయి వాక్యం చెబుతా ఉంటే విన్నదంట. ఒక ఆదివారం మీరు ఫలానా రోజు కాలనీలో వాక్యం ప్రార్థన పెట్టారు కదండి, అక్కడ వాక్యం చెబుతా ఉంటే నేను వచ్చి దూరంగా కూర్చొని విన్నానండి వాక్యం. మరలా వచ్చే వారం కూడా ఇక్కడే పెడితే బాగుండు అనుకున్నాను. తిరిగి మరలా 2వ వారం కూడా కాలనీలోనే ప్రార్థన పెట్టారు, అక్కడ కూడా నేను వాక్యం విన్నాను. వాక్యం విన్న తర్వాత 2 వారాలు నేను వాక్యం విన్న తర్వాత నా హృదయం అంతా మారిపోయింది, నా మనస్సు మారిపోయింది. నాకు ఎందుకనో నేను చేస్తున్నటువంటిది పాపం, నేను చేస్తుంది తప్పు, నేను చేస్తుంది అక్రమం, అన్యాయం, ఇది నేను చేయకూడదు కదా, నేను ఎందుకు చేస్తున్నాను, ఇట్లా నేను చెయ్యొద్దు అని చెప్పి నాకరించయ్యా, నా పాపాలను క్షమించయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశ్చర్యంగా నా మనసు మారిపోయింది. తెల్లారి యథావిధిగా డ్రైవరు, కండక్టరు అటు పోతూ టీ స్టాల్ దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పిందంట, అయ్యా దయచేసి మీరు ఏమనుకోబాకండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు నా పాపాలను క్షమించాడు. నాకెందుకనో కానీ ఇంతకు ముందు
నా మనసు వేరుగుంది, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా మనసు వెనకటిలాగా లేదు, నా మనసుగా చేస్తుంది. దేవుని వాక్యం అక్రమంలో ఉన్నటువంటి వారిని సక్రమమైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యం కూలిపోయేటటువంటి కుటుంబాలను కడుతుంది. దేవుని వాక్యం కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తుతుందండి. కాబట్టి మేమందరం ఈ వాక్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నామండి. ఆమె ఆ సాక్ష్యం చెప్పిందండి, నాకు ఆశ్చర్యం కలిగింది. మైకి తీసుకొని బహిరంగంగా చెప్పింది, నాకు వాళ్ళు తోబుట్టువుల్లాగా కనబడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు నాకు వేరొక రకంగా కనబడ్డారు, ఇప్పుడు తోబుట్టువుల్లాగా కనబడుతున్నారు అని చెప్పి ఆమె వస్తా నూనె సీసా తెచ్చుకొని పాస్టర్ గారండి ఈ నూనె ప్రార్థన చేసి ఇవ్వండి, మా ఆయనకు రాస్తాను తీసుకుపోయి అది దెయ్యం పడుతుందండి ప్రతి రాత్రి అని చెప్పి ఒక సీసా తీసుకొచ్చుకొని ప్రార్థన చేసుకొని తీసుకెళ్ళిపోయి ఆ నూనె ఆయనకు రాసి ప్రార్థన చేసిందంటండి. ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు కూడా ఆ రాత్రి నుండి దెయ్యం పట్టట్లేదు, ఆయన కూడా మంచి వ్యక్తి అయిపోయాడు. అందుకని యేసుక్రీస్తు చేసేటటువంటి కార్యం ఏమిటి అని అంటే, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకోసం అంటే ఆయన కోసం కాదు, మన కోసం. మేమందరం విశ్వసించాం, మా బ్రతుకులను బాగు చేసుకున్నాం. మీరు కూడా నమ్మండి, దేవుడు మిమ్మల్ని కూడా మంచి మార్గంలో, మంచి మనస్సాక్షి కలిగిన వారిగా, మంచి స్థితిలో, ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో మిమ్మల్ని కూడా ప్రభువు ఉంచుతారు. వివాహ సందర్భంగా ఈ సువార్త చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. సరే, ఇక వివాహ సందర్భంగా వధువుల దగ్గరికి వచ్చేసరికల్లా వాక్యం ఒకటే చెప్తా ఉంది. అమ్మాయికి మౌనికకి ఒక మాట చెప్తుంది వాక్యం. ఏమనంటే, అమ్మా మౌనిక, నువ్వు బ్రతికినంత కాలం సాయి కుమార్కి ఏం చేయాలి? లోబడి జీవించాలి. సాయి కుమార్ ఏం చేయాలంటే మౌనికని బ్రతికినంత కాలం ప్రేమించాలి. ఇదే బైబిల్ చెప్పే సత్యం. స్త్రీలేమో లోబడాలి, పురుషులేమో ప్రేమించాలి. ఈ రెంటిలో ఏది బ్యాలెన్స్ తప్పినా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ తప్పకుండా మీరు ఇరువురు కూడా ఏది ప్రాముఖ్యమో దాన్నే ప్రాముఖ్యంగా ఎంచుకొని దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మా హృదయాల్లో ముద్రించి ఫలింప చేయను గాక. ఏమి చేయదు, పాపురం చేయదు. ఓకే, గుడ్. మౌనిక, నువ్వు సాయి కుమార్ అనే ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం అందు జీవించదవా? ఈయనను ప్రేమించి, అనగా సాయి కుమార్ను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక సాయి కుమార్తోనే కాపురం చేయదువా? సాయి కుమార్తోనే గుడ్, మంచిది. ఇద్దరు చేతులు ఎదుతో మాత్రమే కాదు, నోటితో కూడా చెప్పారు. కాబట్టి ఇక వీరికి సంబంధించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉంటే దయతో ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నాం. సాయి కుమార్ వైపు నుండి, అట్లాగే మౌనిక, మాధవేనా, శ్రావణమే కదా. సరే, మాధవ శ్రీనివాసరావు, నీవు నీ కుమార్తె మౌనికను అనుమల సాయి కుమార్కి ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టం. సాయి కుమార్ని మీ ఇంటి అల్లుడిగా తెచ్చుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టం. సార్, సాయి కుమార్ మీకు ఏమవుతారు? మరి మీ కొడుక్కి శ్రీనివాసరావు గారి యొక్క కుమార్తె మౌనికను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? అమ్మాయిని మీ ఇంటి మోడల్గా తెచ్చుకోవడానికి మీకు ఇష్టమేనా? ఏమండి, అందరూ నోటులతో కూడా చెప్పేసేసారు. ఇంక ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని, ఒక ప్రాముఖ్యమైన పని ఉంది. ఏం లేదు, మీరేమో అబ్బాయి కుడి చేయి పట్టుకోండి, మీరు అమ్మాయి కుడి చేయి పట్టుకోండి, ఇద్దరు చేతులు కలపండి. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని
సంసారం అనేటటువంటి ఒక సాగరంలో ఒక చిన్న దోణి లాగా చేసి బాబు జాగ్రత్తగా ఏదైనా అని చెప్పి వదులుతున్నారు. మరట ఒకసారి ఒక అతను సముద్రంలో దూకుతాను అంటున్నాడు. అరే వద్దురా, చస్తావరా సముద్రం అంటే ఏమనుకుంటున్నావు, వద్దురా అని అంటే వాడు కాదు నేను దూకుతాను అంటాడు. లేదన్నా అసలు అది చూడు, నీకు ఒడ్డు కనపడటం లేదు, ఏం లేదు, ఎట్లా దూకుతావు, ఏం చేస్తావు దూకి అంటాను. నేను చావను అంటున్నాడు. సముద్రంలో దూకి చావని వాళ్ళు ఎవరు ఉండరా అని అంటాను. ఊరుకండు పని చెప్పారు, సంసారం అనే సాగరాన్ని ఈదుతున్నవాడిని సముద్రం ఒక లెక్క అని అన్నాడు. అంటే సముద్రమైన ఈదడం అనేటటువంటిది ఒక పెద్ద అదొక ఇబ్బందికరమైనటువంటి విషయం. అయినప్పటికీ దేవుని సహాయం చేత మనం ఎటువంటి సముద్రాలైనా ఈదగలుగుతాం. సంతోషం. ఇప్పుడు మాకు క్రైస్తవ వివాహ విధానంలో మనకి ఉన్నటువంటి విషయం ఏమిటంటే మంగళసూత్రం కానీ ఉంగరాలు కానీ ఇవన్నీ బాహ్యంగా మనం ఇచ్చేటటువంటి లేదా కట్టేటటువంటి ఆభరణాలు మాత్రమే. కానీ దేవుని సన్నిధిలో ఒకరితో ఒకరు చేసేటటువంటి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకు అని అంటే మన దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎవరైనా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన వింటాడు. ఎవరైనా ఆయన సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంటే ఆ నిబంధనను స్థిరపరిచేటటువంటి దేవుడు, వారికి తోడుగా ఉండేటటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయం మందు మీరు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటారు. ఈ సమయంలో వారు చేసేటటువంటి ప్రమాణాలే ఈ వివాహానికి చాలా ప్రాముఖ్యం. అంచేత వారు చేసేటటువంటి ప్రమాణాలు చూడు ఆమోనికనా ఇప్పుడు మనం చేపట్టుకుంటాం. సాయి కుమార్ అని నేను, మౌనిక అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని చూస్తాను. మీరిద్దరు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకొని చూడాలి. ఇంకెదురు చూడటానికి వీల్లేదు. ఓకేనా? సాయి కుమార్ అని నేను మౌనిక అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయించున్నాను. చేశాను ఇంకా మీరు ఇప్పుడు చేతులు మార్చండి. సాయి కుమార్ అని మిమ్మలను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ఇద్దరు చాలా అద్భుతంగా గట్టిగా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేశారు. ఈ మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఆ చిహ్నాన్ని మంగళసూత్రాన్ని మౌనికకు ధరింపజేస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించి దివ్యగానం ఇది కమనీయ కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవనం
సౌభాగ్య సంధ్యానాదం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ గడియ. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించావా? అంగీకరించాను. మంగళసూత్ర ధారణ ముగిసిన తర్వాత గార్లాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్ర మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపివి, జీవము కలిగిన దేవుడవు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు నీవే ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం ఈ శుభ సమయమందు ప్రభువా సాయి కుమార్ను నాయన మౌనికాను మీ సన్నిధిలో పరిశుద్ధ వివాహము ద్వారా జతపరిచిన విధము కొరకై మీకు స్తోత్ర తండ్రి. నీకు వందనా. ఈ బిడ్డలు ఇరువురు ఒకరికి ఒకరు లోబడుతూ ఒకరిని ఒకరు ప్రేమిస్తూ జీవితాంతం నీ ఎడల నమ్మకంగాను నీకు సాక్షులుగాను బిడ్డలు జీవించినట్లుగా కృపదాయి చేయండి. పర సంబంధమైన మీ దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు, గర్భఫలం, ప్రతి విధమైన ఆశీర్వాదములన్నీ కూడా బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఇరువురి బిడ్డలకు దీర్ఘాయువును సుఖజీవంతో గడిపి సంవత్సరాలు అనేకములను గ్రహించండి. నీ కృపలో ఈ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం ప్రభువా. నీ కనుదృష్టిని ఎల్లప్పుడూ ఈ బిడ్డల పైన ఉంచండి. ఈ బిడ్డలు సంఘములో, సమాజంలో ప్రభువా మీ ఎదుట జతపరచబడిన వీరు జీవితాంతం అనేకులకు మాదిరికరంగా జీవించడానికి, మాదిరికరమైన క్రైస్తవ జీవితం జీవించడానికి కృపగా ఇచ్చేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. నీ కృపకు బిడ్డలను అప్పగిస్తూ ఉన్నా దేవా. ఈ బిడ్డలు మీ ఎడల నమ్మకంగాను వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ అనేకులకు మాదిరికరంగా ఈ బిడ్డలు ఎదిగి వర్తిల్లునట్లుగా కృప దయచేయమని, మెండైన మీ ఆత్మ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని, తమ జీవితాంతం మీ సన్నిధిలో మీకు ప్రియులుగా జీవించే భాగ్యం దయచేయమని ఈ దినాన ఈ బిడ్డలను నీ కృప కలిగిన, జాలి కలిగిన హస్తానికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసం, పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబ వ్యవస్థలోనికి అడుగుతున్నటువంటి సాయి కుమార్ మౌనిక ఇది మొదలుకునే సదాకాలంతో క్షేమకరమైన, ఆరోగ్యకరమైన, మరింకరమైన, దీవెనకరమైన దేవుని జీవ మార్గాలు, ఆత్మ సంబంధమైన దేవుని మార్గాలు నడిపించి వర్తిల్ల చేయడం గాక. ఆమేన్. ఈ దినమందు సాయి కుమార్ మౌనికాలను వివాహం ద్వారా జతపరుచుకుంటున్నారు. మరి దినాన వివాహంతో, పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి సాయి కుమార్ మౌనికాలు నేడు దినం నుండి భార్యాభర్తలని మూలంగా ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు జతపరిచిన వీరిని మనుషులు వేరు చేయకూడదు.
ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కానా ఊరిలో అక్కర నెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కలిమిలేమిలో ఈ దంపతులను, కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా, కొరతలు తీర్చి నడుపుము ప్రభువా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. నీ దీవెనలతో నింపుము నేడు. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై
కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణ